హే ఎవరైనా కనుకో సో టుడే ఈజ్ ద డే ఏం డే బ్రో. మళ్ళీ వర్షం పడుతుంది. బాడీ మాత్రం మస్తు పెరిగింది అనుకో, పెరిగింది బాడీ మస్తు పెరిగింది. మీకు కనిపిస్తుంది కనుకపోయినా నేను నా పాత వీడియోలు చూసుకుంటే ఇప్పటికీ చాలా ఇట్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వర్షంలో జిమ్కి ఎవరు పోతారా అంటాడు, నేనున్నా ఐ విల్ గో ఇన్ వర్షం. ఒకవేళ తక్కువ పడితే బయటికి వేసుకు వెళ్ళిపోతా, ఒకవేళ ఎక్కువ పడితే చాప వేసుకుని దెంగేస్తా. సో నైట్ ఉంది బ్రో మూవీ, డే టైంలో పోలే ఎందుకంటే టికెట్ దొరకలే కాబట్టి పోలే. నైట్ టైంలో హెచ్డిఆర్ బార్కో ఏఎంబి మాల్, ఏఎంబి సినిమాస్, సారీ శరత్ సిటీ క్యాపిటల్ మాల్, అది ఏఎంబి సినిమాస్. వాయిస్ వస్తుందో వస్తలేదు. మొన్న ఒక రికార్డ్ ఇంతే చేసిన, అసలు వాయిసే రికార్డ్ కాలేదు బ్రో. ఎంత సైక్ దెంగిందంటే ఆ రోజు నాకు మొత్తం ఆల్మోస్ట్ ఒక 6 minutes క్లిప్ ఉండే నాన్ స్టాప్. అది అస్సలు వాయిస్ రికార్డ్ కాలే. నాకు ఎంత పిచ్చి దెంగిందంటే ఇప్పుడైతే రికార్డ్ అవుతుంది కావచ్చు. కొంచెం దూరం పెట్టుకోవాలి. వర్షంలో కారులకి ఏం కొద్ది వాళ్ళపై మాకు కాదు. వర్షం పడుతున్నప్పుడు మెల్లగా చూసుకొని వాళ్ళని తెలియదా, ముందు బండోళ్ళకి ఇవ్వాలి ఛాన్స్ అని తెలియదా. నస్సుల్లి మొత్తం నీళ్ళు ఎగిరిపోయినాయి కాళ్ళ మీద అంతా. అరే ఫస్ట్ బైకులకు ఛాన్స్ ఇవ్వాలి ముంగలు అనికి. మీరు ఏమున్నా ముందు వర్షం పడుతున్నా మీకు పడకపడదు. మాకేముండదు. ఇప్పుడు నాకు హెల్మెట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు నేను ముండగొడవాలి, మొత్తం నీళ్ళన్నీ నా కాళ్ళ మీద పడ్డాయి. బస్సు వాళ్ళు ఒకడు, కారు వాళ్ళు ఒకడు, లంజోడుకులు అసలు ఏమో వాళ్ళదే రోడ్ అనుకుని నడుపుతుంటారు లంజోడుకులు. అరే అవునరా మీరు ట్యాక్స్ కట్టినావు, నువ్వు కారు కొట్టినావు అని చెప్పి ట్యాక్స్ కొట్టినావు అని మా మీద నీళ్ళు పట్టి ట్యాక్స్ కొట్టినావు. మాకు వాళ్ళు మడ్డ చిన్న బండ్లు ఉంటాయి అన్నీ ఎక్కడ పడితే వాళ్ళకి దిమాగ్ లేదా. నేను నడుతున్నప్పుడు మంచిగా నడుస్తాం కదా. ఈ నస్సులే నాకు బాగా ఫ్రస్ట్రేషన్ మాత్రం చాలా పెరిగిపోతుంది. జల్దీ పోయి జిమ్లో చెస్ట్ గిస్ట్ కొట్టేసేయాలి. బ్యాక్ కెమెరా తోటి మీరు చేయొచ్చు కానీ హ్యాండ్ ఉన్నదా చాలా స్ట్రెచ్ చేయాల్సి వస్తుంది. ఇంత స్ట్రెచ్ చేయాలి నేను, హ్యాండ్ కనిపిస్తుంది ఇంత స్ట్రెచ్ చేయాలి నేను. అదే ఫ్రంట్ కెమెరాతో ఇట్లా పెట్టుకోవచ్చు. నేను ఇట్లా పెట్టుకొని ఆరామ్ చెక్ చేయొచ్చు. కనిపిస్తుందో కనిపిస్తలేదు కానీ క్లారిటీ మాత్రం ఏక్ నెంబర్ వస్తుంది. ఏక్స్ పడుతుంది, తో క్లారిటీ వస్తుంది. ఫుల్ పంపే ఉన్నా బికాస్ ఇట్ ఈస్ స్పైడర్-మ్యాన్ డే. నవీన్ గారు నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా ఒకటి సరే మరి దాని గురించి చెప్పు. నవీన్ గారు అబద్ధం చెప్తున్నా నిజం చెప్తున్నా. మొత్తం స్క్రిప్ట్ అంటే అది ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు స్క్రిప్టేనా? స్టార్టింగ్ నుంచి స్క్రిప్ట్ అంటే ఆడోడో బండి ఇప్పించినట్టానికి నువ్వు మోసపోయి 5,000 ఇచ్చినావు కాబట్టి మరి నేను వెళ్ళిపోయి మా ఫ్రెండ్ ఇచ్చింది బాయ్. అదే బాధపడుతుంది మొత్తం. నిన్ను నమ్మి 5,000 ఇచ్చిండు కదా పాపం. బాధపడుతుంది బాయ్. 5,000 పోయినా నేను. ఆడ 5,000 ఇచ్చిండు, ఇంకో వాళ్ళ అన్నవి 5,000 ఇచ్చిండు కదా. అవును బాయ్, కష్టపడి ఇచ్చింది పైసలు. ఆడ పోయేస్తుడు బాయ్. వీళ్ళందరూ స్కాన్ చేసి కూడా వస్తారు. 10 లక్షలు, 10 కోట్లు, 9 కోట్లు, 16 కోట్లు. ఎవరు నిజం చెప్తుందో తెలుసా? ఎవరు నిజం చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, ఏం అర్థం అవుతుంది. మానబడుతుంది బాయ్. బాయ్ చలో మిర్చి బజ్జీ నింపిద్దా? అరే నువ్వు జిమ్లో ఉన్నావు, మిర్చి బజ్జీ అంట. డైట్ లేదు బాయ్కి. డైట్ ఎందుకు బాయ్? మంచిగా వర్కౌట్ చేయండి, మంచిగా తినాలి. వర్కౌట్ మిర్చి బజ్జీ తిన్నామంటుంది బాయ్ వర్షంకి. చాలా ఖాళీ 3 ప్లేట్లు లైన్గా తినాలి. బాయ్కి చెప్తున్నాం 3 ప్లేట్లు మిర్చి బజ్జీలు. ఎన్నో 12 పీసెస్ వస్తాయా? ఒక దాంట్లో 4 వస్తుంది. ఒక దాంట్లో 4 వస్తే 12 పీసెస్ తినాలి. ఫాస్ట్ తినాలి. మన 1 minute టైమర్ ఉంటుంది. 1 minute టైమర్ ఉంటుంది. 1 minute మొత్తం 12 లేపేసేయాలి. పులప్సా? జిమ్ అవసరం లేదు బాయ్ మనకి. బయట ఫుడ్ ఛాలెంజ్ టైప్ చేద్దాం. ఓన్లీ గెయినింగ్, బల్కింగ్ జరుగుంటే నేను కొట్టేస్తున్నాయి కాబట్టి నిజంగానే. ఆడ పాపం 5,000 ఇచ్చిన అని చెప్పి అరే పాపం లిటిల్ కృష్ణ చూసి మనం బి అరే అట్లీస్ట్ ఇద్దాం, మనం బి మన సైకిల్ కాంట్రిబ్యూషన్ ఇద్దాం. ఇచ్చే లోపల అసలు అమ్మ స్కామ్ మొత్తం బయట పడిపోయింది. అంతా యూట్యూబ్లో అవే వీడియోస్ అది స్కామ్ చేయని మాత్రం ఫస్ట్ ఉంటారు అందరూ. పాపం మంచి కాపాడుతాడు. మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తా అంటే వీడు అందరు కాపాడు కూడా కూర్చుంటే పిచ్చి పూగల్లా మాట్లాడతారు బ్రో. అంతే కమిషన్ తింటారు అందులోకి వెళ్ళి. ఇప్పుడు ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ వస్తానే ఉంటుందా? ఇప్పుడు అకౌంట్లోకి అన్ని పైసలు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి, ఏమొస్తున్నాయి ఏం అడగా. ల్యాండ్ అమ్మితే అబ్బా ల్యాండ్ ఎంత ఉంటుంది బాయ్? మా అంటే 1 కోటి రూపాయలు ఉంటుందేమో, 2 కోట్లు ఉంటుందేమో. తారా ఎంత ఉంటుంది బ్రో? 10 లక్షలు ఉంటుంది బ్రో తారు. 10-15 లక్షలు ఉంటుందేమో తారు. ఫేక్ నమ్మటాలు బ్రో అంతా. ఎవరు నమ్మద్దు, ఏం చేయొద్దు.
ఇట్లా అనుకొని ఏం చేసుకున్నా పోయినా ఇంతే ఉంటుంది. చూడాలి, వదిలేసేయాలి, ఖాళీ చూసుకొని చూడాలి. అవును బాయ్, అచ్చా అవునా, అరే పాపం, సరే పాపం అని చెప్పి మనం ఒక వ్యూ ఇచ్చినాం. మన వల్ల ఇప్పుడు నేను చూడడం వల్ల నా ఫాలోవర్స్ అందరికి పోతుంది. అది నా ఫాలోవర్స్, నా ఫాలోయింగ్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఆ వీడియో పోతుంది. నేను లైక్ కొట్టినా అందరికి, ప్రతి ఒక్కరికి పోతుంది, ప్రతి ఒక్కరు ఫీల్డ్లో పోతుంది. ఇక మన వల్ల వాళ్ళకి రీచ్ వస్తుంది. రీచ్ వచ్చి వాళ్ళు ఇస్తారు అంటే ఇయ్యారు అంతే. ఇప్పుడు నేను ₹1 ఇచ్చినా అంటే రూపాయి ఇచ్చినట్టే కదా. 10,000 మందిలో ₹1 ఇచ్చి 10,000 మంది రూపాయి ఇచ్చుకుంటే పోతే 10,000 రూపాయలు అయితే అన్నాయి కాబట్టి. మన వీడియో మనం స్టార్ట్ చేద్దామా? మన వీడియో మనం స్టార్ట్ చేద్దాం. బాయ్ చెప్పు బాయ్ ఏమన్నా. హాయ్ ఏమో బాయ్, ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుతున్నాడు. ఏ సినిమాకు వాళ్ళ నేను మన షెకియాంది లేట్ ఎప్పుడు ఇగో వచ్చి 10 నిమిషాలు అయింది. మళ్ళీ సినిమా ఇంకో 1 అవర్లో ఉంది. ఏఎంబి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ పడుతుంది. ఈ టైంకి ట్రాఫిక్ ఉంటుంది. అబ్బా, ఇంకొక దగ్గరికి వెళ్ళి కార్ వేసుకొని అటు నుంచి ఫ్రెండ్ వాళ్ళు వస్తారు, అందరం తీసుకొని పోవాలి మనం. సో బేసికలీ ఇట్స్ అ వార్. చలో ఆల్ సెట్ ఫర్. మళ్ళీ లేట్ అయిపోయినామే. మళ్ళీ 5 టికెట్స్ లేదా స్క్రీన్ 1 3 4 5 6 7. బాగు. అమ్మా, బార్కో రైట్ స్టార్ట్ అయిపోయింది. బ్రో మూవీ వాజ్ ఫైట్స్ కానీ స్లో మోషన్ ఫైట్స్ కానీ అవన్నీ క్రేజీ ఆస్పెక్ట్ ఉన్నారు. కానీ ఎందుకో లాస్ట్కి అంత ఎక్కేలే అనిపిస్తుంది. లైక్ ఇంకా వెయిటింగ్ ఏమో బ్రో, నాకు తెలియదు. ఏఎంబి ఏడినా చూడు ఆడ. ఇది ఒక మేజర్ బాబు తీసుకుందాం రా మళ్ళా. అరే జస్ట్ బేస్మెంట్లోకి వెళ్ళి బయటకు పోతున్నాం. మేజ్ ఇది ఒకటే. షేక్ ఎట్లా అనిపించింది మూవీ నీకు? బాగుంది. నాకైతే కొంచెం లాగ్ అనిపించింది. ఎందుకు కొంచెం లైక్ ప్రీవియస్ మూవీస్ చూస్తుంటే లిటిల్ ఇంత డిసప్పాయింట్ అయినా. స్లో మోషన్ సీన్స్ కానీ నీకు ఇందులో కొత్త నేను అబ్జర్వేషన్ ఏమైనా ఉందంటే లైక్ ఫేస్ మాస్క్లో కొత్తగా లైక్ వన్ కళ్ళు కనిపిస్తున్నాయి. అదొకటి నేను అబ్జర్వ్ చేసిన. అండ్ అంతే, స్లోమో ఫైట్స్ కానీ వేరే ఫైట్స్ బాగున్నాయి. హల్క్ సీన్స్ బాగున్నాయి. హల్క్ సీన్స్ చాలా బాగున్నాయి. హల్క్ మధ్యలో పాపం ఎరుపుకొడ అయిపోతాడు, వాడిని ఎరుపుకొని చేసేస్తారు. అది కొంచెం ఇంకా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మూవీ బాగానే ఉంది. ఇంకా ఇప్పుడు నైట్ ఇప్పుడు ఎంత టైం 1 అవుతుంది. 1 అవుతుంది. ఇప్పుడు వీని దింపాలి. వీని దింపి ఇంటికి పోవాలి బ్రో. చలో రైట్, సైనింగ్ ఆఫ్, పీస్ అవుట్, బాయ్.